50వ కీర్తన 17వ వచనం నుండి ఇలాగూ రాయబడి ఉంది. దిద్దుబాటు నీకు అసహ్యము గదా, నీవు నా మాటలను నీ వెనుకకు త్రోసివేసెదవు. నీవు దొంగను చూచినప్పుడు వానితో ఏకీభవించెదవు, వ్యభిచారులతో నీవు సాంగత్యము చేసెదవు. కీడు చేయవలని నీవు నోరు తెరుచుచున్నావు, నీ నాలుక కపటము కల్పించుచున్నది. నీవు కూర్చుండి నీ సహోదరుని మీద కొండెములు చెప్పుచున్నావు, నీ తల్లి కుమారుని మీద అపనిందలు మోపుచున్నావు. ఇటు పనులు నీవు చేసినను నేను మౌనిన ఇంటిని, అందుకు నేను కేవలము నీ వంటి వాడనని నీవు అనుకుంటివి. అయితే నీ కన్నుల ఎదుట ఈ సంగతులు నేను వరుసగా ఉంచి నిన్ను గద్దించెదను. దేవుని మనుషువారులారా, దీన్ని యోచించుకొనుడి. లేని ఎడల నేను మిమ్మను చీల్చివేయుదును, తప్పించువారెవడును లేకపోవును. దేవుడు తన పరిశుద్ధ వాక్యము మన వినికిడిలో దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రియమైన దేవుని సంగమా, మనము చదివిన ఈ లేఖన భాగంలో అనగా కీర్తనలు 50వ కీర్తన 17 నుండి 22 వచనాలు మనము చదువుకున్నాము. అందులో ప్రాముఖ్యమైన వచనములు 2. మొదటిది 17వ వచనము, రెండవది 21వ వచనం. ఈ 2 వచనములను ఆధారం చేసుకుని కొన్ని నిమిషాలు దేవుని యొక్క మాటలు మనం నేర్చుకుందాం. 17వ వచనములు అంటున్నాడు, దిద్దుబాటు నీకు అసహ్యము కదా, నీవు నా మాటలను నీ వెనుకకు త్రోసివేసదు అంటున్నాడు. మనిషికి అసహ్యమైనది ఏంటి చెప్పండి? దిద్దుబాటు కదండి. ఎవరినైనా సరే కానీ మీరు సరి చేసుకోండి, మీరు ఇలా ఉండండి అని మనము ఎవరికైనా చెప్పామనుకోండి, ఆ వ్యక్తులు మనల్ని మెచ్చుకోరు. మెచ్చుకుంటారా? సహోదరి మీరు ఇలా ఉండాలి, మీరు ఇలా ఉన్నారు, అది మంచిది కాదు, మీరు సరి చేసుకోండి అని సహోదరికి కానీ సహోదరులకు కానీ మనం చెప్పామనుకోండి, వారు ఆ యొక్క దిద్దుబాటును వారు తీసుకోరు. దాన్ని ఏం చేస్తారంటే అసహించుకుంటారు. అసహించుకోవడమే కాదు ప్రియమైన వాళ్ళారా, వారి యొక్క తప్పులను మనం ఎత్తి చూపిస్తే వారు మనలను ఇష్టపడరు, వారికి మనము నచ్చం. ఎందుకంటే మాట్లాడితే సరి చేసుకో, ఇలా ఉండాలి అలా ఉండాలని ఎవరైనా చెప్తే వారిని పెద్దగా ఇష్టపడరు. ఈరోజు చాలా మంది దేవుని యొక్క వాక్యము గద్దిస్తున్నా సరే కానీ వారిని వారు సరి చేసుకోవడము లేదు. వాక్యములను గద్దించినప్పుడు, వాక్యములను హెచ్చరించినప్పుడు మనం ఏమి చేయాలి అంటే ఆ గద్దింపునకు మనము లోపడాలి. లోపడకుండా చాలా మంది ఏం చేస్తున్నారంటే వాక్యాన్ని వాళ్ళు అసహించుకుంటున్నారు. ఇది చాలా భయంకరమైన పరిస్థితి. అది ఎవరైనా కావచ్చు, సేవకుడైనా, పెద్దలైనా, పరిచారకులైనా, విశ్వాసులైనా, అధికారులైనా, ఎవరైనా కావచ్చు. ప్రియమైన వాళ్ళరా, దేవుని యొక్క గద్దింపును మనం ఎప్పుడు కూడా తృణీకరించకూడదు. దేవుని యొక్క గద్దింపును లేక వాక్య గద్దింపును మనం ఎప్పుడు కూడా విస్మరించకూడదు. చూడండి, అక్కడ అంటున్నాడు ఆయన, నీవు నా మాటలను వెనుకకు త్రోసివేసెదవు అనేటువంటి మాట మనం ఒకటి చూస్తూ ఉన్నాం. అంటే దేవుని యొక్క మాటను ఆ వ్యక్తి ఏం చేస్తాడంటే తృణీకరిస్తున్నారు, త్రోసివేస్తూ ఉన్నారు. ఇలా చేసే వ్యక్తిని ఏమంటారంటే దేవుని ఇష్టము కంటే తన సొంత ఆలోచనలకు, తన సొంత ఇష్టాలకు ఆయన ఎక్కువ విలువిస్తున్నాడని అర్థం. అది దేవుని వాక్యాన్ని కానీ ఎవరైతే దేవుని యొక్క మాటను త్రోసివేస్తారో, దేవుని యొక్క మాటను పెడచెవిన పెడతారో, దేవుని యొక్క గద్దింపును ఎవరైతే అసహించుకుంటారో వారు దేవుని మాట కంటే, దేవుని ఉద్దేశాల కంటే వారి యొక్క సొంత ఆలోచనలకి వారు ఎక్కువ
విలువ ఇస్తున్నాడని అర్థం. ఈరోజు మనం ఎవరి మాటలకు విలువనివ్వాలి? మన మాటలకా దేవుని మాటలకా? దేవుని మాటలకు మనము విలువివ్వాలి. కానీ మన దేవుడు ఎంత గొప్పవాడంటే ప్రియమైన వాళ్ళారా, 23వ వచనంలో 21వ వచనంలో చూడండి, ఆయన ఏమంటున్నాడో, ఇట్టి పనులు నీవు చేసినను నేను మౌనినై ఇంటిని, అందుకు నేను కేవలము నీ వంటి వాడనని నీవు అనుకుంటివి. అయితే నీ కన్నులు ఎదుటి సంగతులు నేను వరుసగా ఉంచి నేను గద్దించదను అంటున్నాడు. ఇట్టి పనులు నీవు చేసినను. ఏమిటా పనులు అంటే 18, 19, 20 వచనాల్లో ఆ వ్యక్తి చేసినటువంటి పనుల గురించి మాట్లాడుతున్నాడు. వాక్యాంశం ఏమిటంటే దేవుని మౌనము. ఇట్టి పనులు నీవు చేసినను, ఆయన ఏం చేస్తాడట? నేను ఎలా ఉన్నాను? మౌనమై ఇంటిని. నువ్వెన్నో భయంకరమైన పనులు చేస్తా ఉన్నావు, అవమానకరమైన పనులు చేస్తా ఉన్నావు, నా యొక్క మాటలను కడచెవిని పెడతా ఉన్నావు, నీ స్వచిత్తమును ఆధారం చేసుకుంటున్నావు, నీ స్వయమును ఆధారం చేసుకొని నువ్వు బ్రతుకుతా ఉన్నావు కదండి. 18వ వచనంలో అంటున్నాడు, నీవు దొంగను చూసినప్పుడు వానితో ఏకీభవిస్తావు. నువ్వు ఒక దొంగ వలె ప్రవర్తిస్తా ఉన్నావు. ఆ దొంగను చూసినప్పుడు వాడితో సహవాసం చేసి వాడితో ఏకీభవిస్తా ఉన్నావు. వ్యభిచారులతో నీవు సాంగత్యం చేస్తా ఉన్నావు. దేవునికి హేయమైనవి, అసహ్యమైనవి పనులు ఏవైతే ఉన్నాయో వాటిని చేస్తున్న వారికి నువ్వేం చేస్తున్నావట? సాంగత్యం చేస్తున్నావు. దొంగలతో సాంగత్యం చేస్తా ఉన్నావు. ఇంకా 19వ వచనంలో, కీడు చేయవలని నీవు నోరు తెరుచుచున్నావు, నీ నాలుక కపటము కల్పించుచున్నది, లేని మాటలు మాట్లాడుతూ ఉంది నీ నాలుక. నీ నోరేమో కీడు చేయడానికి నువ్వు తెరుస్తూ ఉన్నావు. అరే, దేవుని పిల్లలు ఎవరైనా కీడు చేస్తారండి? దేవుని పిల్లలు ఎవరైనా కీడు చేయడానికి నోరు తెరుస్తారా? ఈరోజు నువ్వు నోరు తెరుస్తున్నావంటే అర్థం ఏమిటంటే దేవుని యొక్క గద్దింపునకు నువ్వు లోపడడం లేదు. దేవుడు నిన్ను సరిచేసినప్పుడు, నిన్ను దిద్దుబాటు చేసినప్పుడు నువ్వు ఒప్పుకోలేదు. ఆయన మాటలు త్రోసివేశావు కాబట్టే నువ్వేం చేస్తున్నావు అంటే నువ్వు కీడు కల్పించడానికి నీ నోరు నీవు తెరుస్తున్నావు. నీ నాలుక చూడండి కపటము కల్పించుచున్నది. 20వ వచనములో, నీవు కూర్చుండి నీ సహోదరుని మీద కొండములు చెప్పుచున్నావు. నువ్వు కూర్చొని ఏం చేస్తున్నావు? నీ సహోదరుల మీద నువ్వు కొండములు చెప్తా ఉన్నావు, అబద్ధములు ఆడుతా ఉన్నావు, ఇన్ని పనులు చేస్తా ఉన్నావు. ప్రియమైన వాళ్ళారా, ఈ మాటలు ఎవరి కొరకు మాట్లాడుతున్నాడు అంటే తన పిల్లల గురించి మాట్లాడుతున్నాడు. తన పిల్లల గురించి మాట్లాడుతున్నారు. తన పిల్లలు చేసినటువంటి పనుల గురించి మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, ఈరోజు మనము దిద్దుబాటును ఎప్పుడు కూడా అసహించుకోకూడదు. దేవుని యొక్క హెచ్చరికను ఎప్పుడు కూడా మనము ధృవీకరించకూడదు, లేక త్రోసివేయకూడదు. ఆయన మాటలను వెనకకు త్రోసివేయకూడదు. ప్రియమైన వాళ్ళరా, ఆయన ఏమంటున్నాడండి? 21వ వచనంలో ఆయన 2వ వరుస నుంచి ఇలాగంటున్నాడు, నేను కేవలం నీ వంటి వాడిని అనుకుంటివి. అయితే నీ కన్నుల ఎదుట ఈ సంగతులను, ఏ సంగతులు? పై సంగతులు. నీవేదైతే నాకు వ్యతిరేకమైన పనులు చేస్తా ఉన్నావో, నేను అసహించుకునే వారితో సాంగత్యం చేస్తున్నావో, సహవాసం చేస్తున్నావో, వీటన్నిటినీ కూడా నీ కన్నుల ఎదుట ఈ సంగతులను వరుసగా ఉంచి నిన్ను గద్దించదను అన్నాడు. ఈ సంగతులన్నీ కూడా ఒక ఎల్ఈడి స్క్రీన్ పెట్టి ఆ స్క్రీన్ మీద ఈ సంగతులన్నీ వేసి నిన్నేం చేస్తాను? నేను గద్దిస్తాను, నేను నీకు తీర్పు తీరుస్తాను కదండి. 22వ వచనంలో అంటున్నాడు, దేవుని మరచివారులారా దీన్ని యోచించుకొనుడి, లేని ఎడల నేను మిమ్మల్ని చీల్చివేయదును అంటున్నాడు. ఆయన న్యాయమును బట్టే చీల్చివేస్తాడు, నీకు చెప్పకుండా తీర్పు తీర్చడు. ఆయన ఏం చేస్తాడట? ఈ సంగతులన్నీ కూడా నీ ముందు ఉంచుతారన్నాడు. ఆయన 70mm
సిల్వర్ స్క్రీన్ పెట్టి నీవు చేసిన పనులు, నేను చేసిన పనులు, మనము చేసినటువంటి పనులు, ఆయన గద్దింపును ఎవరైతే తృణీకరించారో, అసహించుకున్నారో, ఆయన యొక్క మాటను ఎవరైతే త్రోసివేసి ఈ 3 వచనాల్లో పనికిరాని పనికి మాలిన పనులు చేస్తున్నారో వారందరి సంగతులు కూడా స్క్రీన్ మీద దేవుడు చూపించిన తర్వాతే దేవుడు తీర్పు తీరుస్తాడు. కానీ ఆయన అంటున్నాడు, ఇట్టి పనులు నీవు చేసినను నేను మౌనినై ఉంటిని అంటున్నాడు. ఎందుకు మౌనంగా ఉన్నాడు ఆయన? అక్కడ ఇంకొక మంచి మాట ఉంటుందండి. నేను అలా ఉన్నందుకు నువ్వేమనుకుంటున్నావు? ఆయన కూడా నా వంటి వాడేలే, నేను చేసిన పనులకు తెలియదులే, నేను మాట్లాడిన తెలియదులే, నేను 4 గోడల మధ్య నేను మాట్లాడాను, నేను సెల్ ఫోన్ లో మాట్లాడాను, నేను ఆ సంగతిలో ఎవరికీ తెలియకుండా నేను వ్యభిచార గృహంలోకి వెళ్ళాను, ఆయనకి తెలియదులే అనుకుంటున్నావు. అంటే అర్థం ఏంటంటే ఆయన కూడా నా వంటి వాడే కదండి. ఆయన కూడా మన వంటి వాడని మనం ఏం చేస్తున్నాం? మనం భ్రమపడుతున్నాం. నేనేం చేశాను మీకు తెలియదు, కాబట్టి మీరెవరు? నా వంటి వారే. మీరేం చేశారు నాకు తెలియదు, కాబట్టి ఆయన నా వంటి వాడు అనడానికి బాగుంది, కానీ ఆయన మన వంటి వాడు కాదు. ఆయన సర్వాధికారి అయినటువంటి దేవుడు, ఆయన సార్వభౌముడైన. దేవుని యొక్క మౌనము అది బలహీనత కాదు, అది దీర్ఘశాంతం. అది దేవుని యొక్క మౌనము. నువ్వు ఇట్టి పనులు చేస్తున్నా, చాలా కరాఖండిగా చెప్పారండి ఆయన. ఇట్టి పనులు చేస్తున్నా సరే గాని నేను ఎందుకు మౌనంగా ఉన్నానో తెలుసా? అది నా బలహీనత కాదు, నా చేతగానితనము కాదు. మరి ఏంటయ్యానంటే దీర్ఘశాంతము వహిస్తున్నాను. ఎందుకు దీర్ఘశాంతం వహిస్తున్నాడు? ఒక 3 విషయాలు మీ ముందు ఉంచుతాను. మొట్టమొదటిది, ఎందుకు ఆయన మౌనముగా ఉన్నాడు అంటే, నెంబర్ 1, పాపి మారు మనస్సు కొరకు ఆయన మౌనంగా ఉన్నాడు. ఎందుకు మౌనంగా ఉన్నాడు చెప్పండి? పాపి యొక్క మారు మనస్సు కొరకు ఆయన మౌనముగా ఉన్నాడు. అంతే తప్ప ఆయన చేతగాని వాడు కాదు, ఆయన బలహీనమైన వాడు కాదు. ప్రియమైన వాడున్నారా, ఆయన దీర్ఘశాంతమును వహిస్తూ ఉన్నాడు. ఎందుకయ్యానంటే పాపి మారు మనసు పొందాలని. ఒక మాట ప్రియమైన వాళ్ళారా, ఆయన మనల్ని శిక్షించాడంటే క్షణము పట్టదు కదండి. మనం చంపేయాలంటే ఎంత చెప్పండి? ఆయనకి ఒక చిటిక వేసి ఒక్క మాట వేల వేసాడు అనుకోండి, ఆయన చెప్పండి ఏ సముద్రం అది? బంగాళాఖాతమే కదండి. ఒక్క పరుగున ఇలా విశాఖపట్నం మీదకి వస్తే మనం ఉండగలమంటారా? ఎవ్వరు కూడా మిగలరు. కానీ ఆయన యొక్క మౌనం ఏమిటి అంటే పాపి మారు మనసు కొరకు మౌనంగా ఉన్నాడు. ఒక మాట రోమిలికి రాసిన పత్రిక చూడండి, 2వ అధ్యాయము 4వ వచనాన్ని చదువుకుందాం. రోమిలికి రాసిన పత్రిక 2వ అధ్యాయము 4వ వచనం. లేక 3వ వచనం నుంచి చదువుకుందాం. అట్టి కార్యములు చేయవారికి తీర్పు తీర్చుచు వాటినే చేయుచున్న మనుషుడా, నీవు దేవుని తీర్పు తప్పించుకొందువని అనుకుందువా? లేదా 4వ వచనము, దేవుని అనుగ్రహము మారు మనస్సు పొందుటకు నిన్ను ప్రేరేపించుచున్నదని ఎరుగక. దేవుని యొక్క అనుగ్రహము, దేవుని యొక్క సమాధానము, దేవుని యొక్క శాంతి, దేవుని యొక్క దీర్ఘశాంతము ఏం చేస్తుందంటే చెప్పండి ప్రియమైన వాళ్ళారా? మారు మనస్సు పొందుటకు నిన్ను ప్రేరేపించుచున్నదని ఎరుగక ఆయన అనుగ్రహ ఐశ్వర్యమును, సహనమును, దీర్ఘశాంతమును తృణీకరించుదువా? దేవుని యొక్క దీర్ఘశాంతను తృణీకరిస్తావా? మనం ఇన్ని పనులు చేస్తున్నా ఆయన మౌనంగా ఉన్నాడే అంటే ఆయన కూడా నా వంటి వాడే అని అనుకుంటున్నావా? ప్రియమైన వాళ్ళారా, నిన్ను నన్ను చంపేయాలంటే ఆయనకి వేల వేసినంత పని. ఒక విజిల్ వేశాడనుకోండి, సముద్రం మన మీదకి వచ్చి పడిపోతుంది. ఒక్క మాట ఆజ్ఞాపించాడంటే ఆ సముద్రం మన మీదకి వచ్చి తప్పించుకోగలమంటావా? ఆయన అన్నాడు మనం చదివిన 50వ అధ్యాయంలో, తప్పించుకోలేవు, నేను తప్పించే నాడు ఉండడం. కాబట్టి దేవుని యొక్క మౌనాన్ని నీవు అది బలహీనతగా నువ్వు తీసుకొనవద్దు, అది చేతగానితనముగా నువ్వు తీసుకొనవద్దు. దేవుడు మన పట్ల దీర్ఘశాంతము వహిస్తున్నాడు. ఎందుకో తెలుసా? పాపి మారు మనస్సు పొందాలని ప్రియమైన వాళ్ళరా.
నీవు నేను నరకానికి వెళ్ళడం ఆయనకు ఇష్టం లేదు కనుకే ఆయన మౌనముగా ఉన్నాడు. నీవు నరకానికి వెళ్ళడం ఆయనకి ఇష్టం లేదు ప్రియమైన వాళ్ళారా. కాబట్టి ఆయన మౌనాన్ని వహిస్తూ ఉన్నాడు. కాబట్టి ఆయన అంటున్నాడు, దేవుణ్ణి మరచివారులారా కదండి, దీనిని యోచించుకోండి, మీరు ఆలోచన చెయ్యండి. దేవుని మరచివారులారా, దేవుని వాక్యాన్ని మరచివారులారా, దేవుని గద్దింపును మరచివారులారా, దేవుని హెచ్చరికను మరచివారులారా, దేవుని మాటను త్రోసివేసేవారులారా, ఒక్కసారి మీరు యోచించండి, ఆలోచించండి. నీ ప్రాణం లేక మన ప్రాణం తీయాలి అంటే ఆయనకి ఎంత పని అండి. కానీ ఆయన దీర్ఘశాంతము చేతం ఆయన మౌనముగా ఉన్నాడు. ఎందుకో చెప్పమంటారా? మనమందరం కూడా రక్షించబడాలని, ఆయన రక్షణ ప్రణాళికలో మనమందరం ఉండాలని, ఆయన ఉండే స్థలములో మనం ఉండాలని ఆయన మౌనముగా ఉన్నాడు. మనందరికీ తెలుసు ప్రియమైన వాళ్ళ సౌలు గురించి. దేవుని ప్రజలందరినీ కూడా హింసిస్తూ ఉన్నారు. దేవుడు దమస్కు మార్గంలో దర్శించాడు. ఆయన కింద పడిపోయినాడు. ప్రభువా నీవెవడివి అని అడిగినప్పుడు ఆయన అన్నాడు, సౌలా నీవు హింసించుచున్నా. ఎవరంటండి? నీవు హింసించుచున్నా యేసుని. నీవు నన్ను హింసించుచున్నా, నన్ను అంటే తన ప్రజలు హింసిస్తే ఆయన హింసించినట్లే. నేను హింసించుతున్నా యేసుని, నేను ఎంతగా హింసిస్తున్నా సరే గాని నేను ఎలా ఉన్నాను చెప్పండి? చేతగాని వాడు ఇలా చూస్తా ఉన్నాను. నీవెంత అవమానపరిచినా, నువ్వెంత దూషించినా, నువ్వెంత నా ప్రజలు చంపినప్పటికీ కూడా నేను ఎలా ఉన్నానంటే మౌనముగా నేను ఉన్నాను. కారణం ఏంటో చెప్పంటారా? సౌలా నువ్వు నరకానికి వెళ్ళకూడదు. ఈరోజు సౌలు స్థానంలో మనం నిలబడినట్లయితే దేవుడు అదే అంటాడు, వరప్రసాద్ నువ్వు నరకానికి వెళ్ళడం నా ఉద్దేశం కాదయా. నువ్వెంత హింసించినా, ఎగతాళి చేసినా, హేళన చేసినా, నన్ను తృణీకరించినా, నువ్వు దొంగతనం చేసినా, వ్యభిచారం చేసినా, మోసం చేసినా నేను ఎందుకు మౌనంగా ఉన్నానో తెలుసా? నేనుండు స్థలములో నీవు ఉండాలని. కాబట్టి ఆయన అంటాడు, దేవుణ్ణి మరచివారులారా దీనిని ఒక్కసారి మీరు యోచించుకోండి. ఆయన తీర్పులోంచి నీవు నేను తప్పించుకోలేము ప్రియమైన వాళ్ళరా. దేవుని అనుగ్రహము మారు మనసు పొందడానికి నిన్ను ప్రేరేపించుచుండగా ఎందుకు ఆలస్యం చేస్తా ఉన్నావు? ఎందుకు దేవుని యొక్క మౌనాన్ని చేతగానితనముగా బలహీనముగా నువ్వు తీసుకుంటున్నావు అని అంటున్నాడు. నీవు దేవుని తీర్పు తప్పించుకుందామని అనుకుంటున్నావా సహోదరుడా, సహోదరి? జాగ్రత్త ప్రియమైన వాళ్ళరా. ఆయన తీర్పు నుంచి మనం ఎవరము కూడా తప్పించుకోలేము. ఆయన అనుగ్రహ ఐశ్వర్యమును, సహనమును, దీర్ఘశాంతమును మనం తృణీకరించద్దు. ఈ రోజే ఇంకా నువ్వు మారు మనసు పొందకపోతే, ఆయన సొంత రక్షకునిగా అంగీకరించకపోతే ఆయన పాదాల దగ్గర నువ్వు పడు. ఆయన దీర్ఘశాంతముతో నిన్ను ప్రేమించి ఆయన నీ రక్షణలోనికి నడిపించేటువంటి దేవుడు. కాబట్టి ఆయనకు మౌనం దేనికయ్యానంటే పాపి మారు మనసు కొరకు. రెండవదిగా మనం ఆలోచన చేసినట్లయితే ఆయన ఎందుకు మౌనంగా ఉన్నాడు? దేవుని యొక్క మౌనం వెనుక కారణం ఏమిటయ్యానంటే రక్షణ పొందిన వారిని గురించి మౌనంగా ఉన్నాడు. పాపి మారు మనసు కొరకు మౌనంగా ఉన్నాడు, రక్షణ పొందిన వారి కొరకు కూడా ఆయన మౌనంగా ఉన్నాడు. నువ్వు దేవునికి దూరముగా వెళ్ళిపోతూ ఉంటే ఆయన మౌనంగా ఉన్నాడు. చూడండి, మనందరికీ తెలిసినటువంటి ఒక సహోదరి రూతు గ్రంథము చూడండి. చదువుదామా? మొదటి అధ్యాయము రూతు గ్రంథము మొదటి అధ్యాయము 3వ వచనం నుంచి మనం చూస్తే, నయోమి పెరిమిటి అయిన ఎలీమెలెకు చనిపోయిన తర్వాత ఆమెయు ఆమె ఇద్దరు కుమారుడును నిలిచి ఉండేరి. వారు మోయాబు స్త్రీలను పెళ్లి చేసుకునేది. వారిలో ఒక దాని పేరు వార్ప, రెండవ దాని పేరు రూతు. వారు ఇంచుమించు 10 సంవత్సరములు అక్కడ నివసించిన తర్వాత మహలోను కిల్యోను ఇద్దరును చనిపోయిరి. తర్వాత 6వ వచనంలో వారికి ఆహారం ఇచ్చినకు యెహోవా తన జనులను దర్శించినని ఆమె మోయాబు దేశములు వినను గనుక మోయాబు దేశమును విడిచి వెళ్ళుటకి ఆమె కోరండ్రును ప్రయాణం అయ్యి. చూడండి, మనందరూ కూడా తెలిసినటువంటి సంగతి,
కరువు ఎక్కడ వచ్చింది? బెత్లెహేంలో కరువు వచ్చింది. బెత్లెహేం అంటే ఏంటి? రొట్టెల ఇల్లు, లేక సమృద్ధి అనేటువంటి అర్థం ఇస్తా ఉంది. అటువంటి సమృద్ధి కలిగినటువంటి స్థలములో కరువును దేవుడు అనుమతించాడు. అటువంటి పరిస్థితుల్లో నయోమి ఏం చేసినాయనంటే ఆ యొక్క బెత్లెహేంని విడిచిపెట్టి ఎక్కడికి వచ్చింది? మోయాబు దేశానికి వచ్చేసింది. ఈమె ఎవరంటే రక్షించబడిన వారికి సాదృశ్యంగా కనిపిస్తా ఉంది. ఈమె దేవునికి దూరం అయిపోయింది. ఈరోజు రక్షించబడిన వారు చాలా మంది, యేసుక్రీస్తును సొంత రక్షకుడిని అంగీకరించిన చాలా మంది ఏమైపోయారంటే మరలా దేవునికి దూరం అయిపోతా ఉన్నారు. ఏదో లోక ఆశలను బట్టి ప్రియమైన వాళ్ళారా, వారి యొక్క స్వచ్ఛతను ఆధారము చేసుకొని లోక స్నేహమును బట్టి వారు ఏం చేస్తున్నారయ్యానంటే దేవునికి దూరం అయిపోతా ఉన్నారు. దేవుడు మౌనముగా ఉన్నాడు ప్రియమైన వాళ్ళారా. నయోమి విషయంలో కూడా దేవుడు మౌనముగా ఉన్నాడు. ఆమె ఎక్కడికి వెళ్ళిపోయిందయ్యా అంటే మోయాబు దేశానికి వెళ్ళిపోయింది. శపితమైన దానికి, శపించబడిన దానికి కాళ్ళు కడుగుకునే పల్లెల దగ్గరికి వెళ్ళిపోయింది సమృద్ధిలో నుంచి. కానీ దేవుడు మౌనంగా చూస్తా ఉన్నాడు. ఎందుకో తెలుసా? మరలా ఆమె తిరిగి వస్తుందని. ఈరోజు చాలా మంది రక్షించబడిన వారు ప్రియమైన వాళ్ళరా లోకంలో కలిసిపోతా ఉన్నారు. కొన్ని అలవాటులకు, కొన్ని పద్ధతులకు, కొన్ని పనులకు ఏం చేస్తున్నారయ్యారంటే రక్షించబడిన వారే, కానీ వారు మళ్ళా లోకముతో కలిసిపోతున్నారు, లోకములో కలిసిపోతున్నారు ప్రియమైన వాళ్ళరా. కానీ దేవుడు మౌనముగా చూస్తూ ఉన్నారు. దేవుని యొక్క మౌనం ఎంత భయంకరమైనదో తెలుసా ప్రియమైన వాళ్ళరా? వెళ్ళిన కొద్ది రోజులకే ఎవరు చనిపోయారు చెప్పండి? భర్త చనిపోయాడు. ఇది మొదటి తప్పిదపు అడుగు, మొదటి తప్పిదం ప్రియమైన వాళ్ళరా. ఎందుకంటే దేవుని యొక్క ఇష్టాన్ని, దేవుడిచ్చిన స్వాస్థ్యాన్ని విడిచిపెట్టి తాత్కాలికమైనటువంటి ఆహారము కొరకు ఆమె ఏం చేస్తున్నాయంటే అన్యుల దేశానికి వెళ్ళింది. ఈరోజు క్రీస్తు రక్తములో కరగబడినటువంటి మనమందరములో కూడా ప్రియమైన వాళ్ళరా తాత్కాలికమైనటువంటి కోరికల కొరకు, తాత్కాలికమైనటువంటి ఆశల కొరకు, ఆశలు నెరవేర్చుకోవడానికి అన్యులతో కలిసి సహవాసం చేస్తే, అన్య జనాంగముతో కలిసి వారు చేసే పనులు మనం చేస్తే ఖచ్చితంగా ప్రియమైన వాళ్ళరా మనం నష్టాన్నే చూస్తాం. అన్యుల దేశానికి వెళ్ళిపోయింది, తనకు ఆధారమైన, కుటుంబానికి ఆధారమైన తన భర్తను పోగొట్టుకుంది. దేవుడు ఏమన్నా ఈవిడ్ని అన్యాయం చేశారు? ఈవిడికి లేదే, దేవుడేం అన్యాయం చేయలేదు కదండి. ఏ బెత్లెహేంలో వారు బ్రతకలేదా? ఎవరు చచ్చిపోయాడు రాస్తుందండి? భోజాన్ని తన బంధువే కదా. ఒకవేళ నీకు ఆహారం లేకపోతే చెప్పండి, భోజాన్ని పెడతారు కదా. ఎప్పుడైతే ప్రియమైన వాళ్ళరా దేవుడిచ్చిన స్వాస్థ్యాన్ని, దేవుడిచ్చిన వాక్యాన్ని విడిచిపెట్టి దేవునికి దూరం అయిపోతామో మనము ఖచ్చితంగా ప్రియమైన వాళ్ళరా మనకి ఏదైతే ఆధారం ఉందో దాన్ని కోల్పోతాం. అది మనం గుర్తుపెట్టుకోవాలి. అది నేనైనా మరి ఎవరైనా సరే. అంత మాత్రమే కాదు ప్రియమైన వాళ్ళరా, తర్వాత తన యొక్క కుమారులు ఏం చేశారట? పెళ్లి చేసుకున్నారు. అంతే కదండి. 4వ వచనం వారు మోయాబు స్త్రీలను పెళ్లి చేసుకునేది. వారిలో ఒకదాని పేరు వార్ప, రెండవ దాని పేరు రూతు. వారు ఇంచుమించు 10 సంవత్సరాలు అక్కడ ఉన్నారు. అక్కడ నివసించిన తర్వాత ఎవరందరూ చచ్చిపోయారు చెప్పండి సరే? కొడుకులిద్దరు కూడా చచ్చిపోయారు. కొడుకులిద్దరు కూడా చనిపోయారు. 10 సంవత్సరాలు అక్కడ ఉన్నారు. దానికి ఒక మంచి పేరు పెట్టుకుంటే అదేంటో చెప్పంటారు ప్రియమైన వాళ్ళరా? దేవుని మౌన కాలం. అంటే దేవుడు వారితో మాట్లాడలేదు, వారు దేవునితో మాట్లాడారండి, మాట్లాడలేదు. ఎందుకు చెప్పమంటారా? ఎప్పుడైతే మనం అన్యులతో సహవాసం చేస్తామో దేవుని యొక్క జ్ఞాపకాన్ని వారు తీసేస్తారు. అది గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు కూడా అన్యులతో మనం సహవాసం చేస్తే దేవుని యొక్క జ్ఞాపకాన్ని మనలోంచి తీసేస్తారు. దేవుని యొక్క మౌన కాలం 10 సంవత్సరాలు దేవునితో వారికి సంబంధం లేదు, సహవాసం లేదు, వాక్యం లేదు. కానీ తర్వాత వారితో కూడా ఏమైపోయారు చెప్పండి? వారు కూడా చనిపోయారు. ఈరోజు రక్షించబడిన వారు అనేక మంది మందిరానికి రావడం లేదు. రక్షించబడిన వారు అనేకులు బయట తిరుగుతా ఉన్నారు. అయినా సరే ఆయన మౌనముగా ఉన్నాడు ప్రియమైన వాళ్ళు. ఎందుకంటే ఏదో ఒక రోజు వారు తిరిగి వస్తారని. శిక్షించాలనుకుంటే క్షణము పట్టదు దేవునికండి.
కానీ ఆయన మౌనముగా ఎదురు చూస్తూ ఉన్నారు. మనము దేవుని యొక్క మౌనాన్ని అంత తేలికగా మనం తీసుకోకూడదు ప్రియమైన వారులారా. అంత ఆకతాయితనముగా మనం తీసుకోకూడదు. నయోమి నష్టపోయింది. ఎలాగంటే చాలా భయంకరమైన నష్టాన్ని ఆమె చవి చూడవలసిన పరిస్థితి వచ్చింది. కేవలం ఏమిటంటే దేవుడిచ్చేటువంటి స్వాస్థ్యాన్ని విడిచిపెట్టి అన్యులతో సహవాసం చేస్తుంది. దేవుడు మౌనమ్మగా ఎదురు చూస్తాడు. తిరిగి మరలామే వచ్చింది. మనందరికీ తెలుసు ఆ స్టోరీ. తిరిగి వచ్చింది. మరలా దేవుడు తనకి చక్కని సమృద్ధినిచ్చి పోషించాడు. ఈరోజు మన పట్ల కూడా దేవుడు మౌనముగా ఉన్నాడు. కేవలం నువ్వు రక్షించబడలేదు కదా, నువ్వు రక్షించబడాలని మౌనంగా ఉన్నాడు. ఈరోజు దేవుడిని పిలుస్తున్నాడు, రా ఆయన ఎందుకు. రెండవదిగా, ఒకవేళ రక్షించబడి దేవుని మందిరంలో ఉండి ప్రార్థన సహవాసం కలిగి ఉండి వాక్య సహవాసం కలిగి ఉండి బలలో పాలపంపులు పొందుతూ మరలా దేవుడి వేచిన లోకములకు వెళ్ళిపోయావా, ఆయన మౌనమ్మగా ఎదురు చూస్తూ ఉన్నాడు నీ కొరకు. రా, నువ్వు మరలా ఆయన దీర్ఘ శాంతముతో ఆయన చేర్చుకున్నటువంటి దేవుడు, ఆయన క్షమించేటువంటి దేవుడు. తిరిగి మరలా నీ హోదాలో నీ స్థితిని దేవుడు నీకు ఇస్తాడు. ఈరోజు మరి తిరిగి ఆయన ఎందుకు వస్తావా? నీవు రావాలి ప్రియమైన వాళ్ళరా. ఆయన యొక్క దిద్దుబాటును మనము అసహించుకోవద్దు, తిరస్కరించవద్దు. మూడవదిగా మనం ఆలోచన చేస్తే యెషయా గ్రంథము 53వ అధ్యాయము 7వ వచనములో ఈ మాట రాయబడి ఉంది. యెషయా గ్రంథము 53వ అధ్యాయము 7వ వచనాన్ని చదువుకుందామా ప్రియమైన వాళ్ళరా. అతడు దౌర్జన్యము నొందెను, బాధింపబడినను అతడు నోరు తెరవలేదు. వదకు తేబడి గొర్రె పిల్లయు బొచ్చు కత్తిరించువని ఎదుటి గొర్రె పిల్లయు మౌనము కలిగినట్లు అతడు నోరు తెరవలేదు. ఈ మౌనం సర్వ మానవాళి కొరకు మౌనం. మొదటిది పాపి మారి మనసు కొరకు మౌనం. రెండవది రక్షణ పొందిన వారి కొరకు మౌనం. మూడవదిగా సర్వ మానవాళి కొరకు మౌనం. బ్రాకెట్ లో సిలువలో మౌనం అని రాసుకుంటే ఇంకా బాగుంటుంది ప్రియమైన వాళ్ళ. చాలా మౌనముగా ఉన్నారు ప్రియమైన వాళ్ళారు. ఆయన సర్వ మానవాళి కొరకు ఆయన మౌనముగా ఉన్నాడు. ఈ మౌనానికి మరొక పేరు పెట్టుకోవచ్చు మనము, ప్రతిఘటించని మౌనం. ఈ మౌనం ఏంటి చెప్పండి? ప్రతిఘటించని మౌనం. ఆయన నోరు తెరిస్తే ఈ భూమి మీద ఉన్న సమస్త మనుషులు ఏమవుతారు చెప్పంటారండి? దోషులైపోతారు. మనం అందరము కూడా దోషులమైపోతాం. అప్పుడు ఏమవుతుంది? ఏ ఒక్కరికి ఏముండదు చెప్పండి? పాప క్షమాపణ ఉండదు, ఏ ఒక్కరికి రక్షణ ఉండదు. కాబట్టి ఆయన ఏం చేశాడు అయ్యానంటే నోరు తెరవలేదు. ఆయన సిలువలో మౌనముగా ఉన్నాడు. ఆయన సర్వ మానవాళి కొరకు ఆయన మౌనముగా ఉన్నటువంటి దేవుడు. ఆయన ప్రియమైన వారులారా, ఆయన ఎక్కడెక్కడ మౌనముగా ఉన్నాడు అని అంటే చూడండి, రాసుకుంటే కొన్ని విషయాలు మీకు చెప్తాను. పిలాతు అధికార మందిరములో మౌనముగా ఉన్నాడు ఆయన కదండి. పిలాతు దగ్గర ఆయన ఎలా ఉన్నాడు చెప్పండి? చాలా మౌనంగా ఉన్నారు. మౌనంగా ఉన్నాడు ప్రియమైన వారులారా. రెండవదిగా ఆయన నేరం మోపుతున్నప్పుడు కూడా ఆయన ఎలా ఉన్నాడు చెప్పండి? మౌనముగా ఉన్నాడు. ఆయన మీద ఎన్నో నేరాలు మోపారు, అప్పుడు కూడా ఆయన ఎలా ఉన్నాడు చెప్పండి? ఆయన మౌనముగానే ఉన్నాడు. ఆయన మూడవదిగా మనం ఆలోచన చేస్తే ఆయన ముఖం మీద ఉమ్మి వేసినప్పుడు కూడా ఆయన ఎలా ఉన్నాడు చెప్పండి? మౌనముగా ఉన్నాడు. తర్వాత ఆయన కొరడాలతో కొడతా ఉన్నప్పుడు కూడా ఆయన మౌనముగా ఉన్నాడు. నాకు అనిపిస్తూ ఉంటది, ఒకవేళ ఆయన నోరు తెరిచి ఉంటే అక్కడ పరలోకం నుంచి ఎవరు వస్తారు చెప్పండి? దేవదూతలు వచ్చి అక్కడ వారు అందరిని కూడా ఏం చేస్తాయి? నాశనం చేసి పారేస్తారు వాళ్ళందరూ కూడా వచ్చి. కానీ ఆయన ఎందుకు అయ్యానంటే మన అందరి దోషములు పోవాలి అనంటే, మనందరి పాప శిక్ష పోవాలి అనంటే, మనందరకు నిత్యమైన శాశ్వతమైన రక్షణ రావాలి అనంటే ఆయన ఎలా ఉండాలి చెప్పండి? మౌనముగానే ఉండాలి ఆయన. కాబట్టి ఆయన మౌనముగా ఉన్నాడు. వాస్తవానికి ఎవరికైనా సిలువ వేసేటప్పుడట నాలుగు కోసేస్తారంటండి. నాలుగు బయటికి లాగి కోసేస్తారంట. ఎందుకో చెప్పమంటారా? వారు దుర్భాషలు ఆడతారని నాలుకను కోసేస్తారంట. మాట్లాడటానికి వీలుండదట. ఇక్కడ మన యేసుక్రీస్తు వారికి మరొక అవకాశం వచ్చింది. పిలాతు అంటాడు కదా, నువ్వు చెప్పు, నేను విడిపించడానికి నాకు అధికారం ఉంది అని అంటే, ఆ అధికారం ఎలాగుందో ఎవరిచ్చారో కూడా ఆ సంగతి ఆయన మాట్లాడాడు. కానీ అప్పటికీ కూడా ఆయన ఎందుకు మౌనంగా ఉన్నాడు అయ్యానంటే మనందరి దోష పాపములను తీసివేయడానికి ఆయన మౌనముగా ఉన్నాడు.
ఆయన మౌనము వెనక సర్వ మానవాళి రక్షణ ఉంది. ఆలోచించేస్తామా ప్రియమైన వాళ్ళారా? కానీ ఈరోజు దేవుని మాటలంటే, దేవుని యొక్క వాక్యం అంటే, దేవుని యొక్క దిద్దుబాటు అంటే మనం ఎలా తీసుకుంటున్నామంటే ప్రియమైన వాళ్ళారా, చాలా ఎగతాళిగా తీసుకుంటున్నాం, ఆకతాయితనంగా మనం తీసుకుంటున్నాం, ఎంతో నిర్లక్ష్యంగా మనం ఉంటున్నాం. ఆయన మౌనం సర్వమానవాళి రక్షణ. కాబట్టే నపంసకుడు అంటాడు ఫిలిప్పుతో, ఈ స్టోరీ అంతా ఈ 53వ అధ్యాయం అంతా చెప్పిన తర్వాత రథం ఆపుతాడు. అయ్యా అక్కడ నీళ్లు ఉన్నాయి, నాకు మారు మనసు వచ్చింది, నేను రక్షించబడ్డాను, బాప్తీసం ఇవ్వడం నీకు ఆటంకం ఏంటి అన్నాడు. అదే కదండి ఆయన మౌనం ఏమిటో నపంసకుడికి అర్థమైంది. అని ఎందుకు దీర్ఘశాంతం వహించాడో ఆ యొక్క నపంసకుడికి అర్థమైంది. కాబట్టి మారు మనసు కలిగింది, రక్షణ చేతికి వచ్చాడు, నీళ్లను చూపించి రా నాకు బాప్తీసం అన్నాడు. ఈరోజు ప్రియమైన దేవుని సంగమా, ఇంత విరివిగా దేవుని యొక్క వాక్యము మన మీద దొర్లిపోతా ఉంది, ప్రవాహంలో దొర్లిపోతా ఉంది. కానీ మనం ఎందుకో ఇంకా నిర్లక్ష్యంగా ఉంటున్నాం. దిద్దుబాటు మనకి ఎందుకు అసహ్యం అవుతా ఉంది. ఆయన అంటున్నాడు, ఈ సంగతులన్నీ కూడా నీకు చూపిస్తాను, చూపించి నిన్ను నేను శిక్షిస్తానని చాలా కరాఖండిగా దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి ఆ నపంసకుడు విధేయతను చూపించాడు. ఈరోజు మనము కూడా దేవునికి ఏం చూపించాలి చెప్పండి? విధేయతను చూపించాలి. సిలువలో ఆయన యొక్క ప్రేమను నువ్వు గ్రహించగలుగుతున్నావా? సిలువలో ఆయన యొక్క రక్తధారలు గ్రహించగలుగుతున్నావా? ఆయన మన మీద ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు. ఆయన ప్రియమైన వాళ్ళారా, నిన్ను నన్ను బ్రతికించాలని, సజీవుడిగా ఉంచాలని ఆయన మన పని ఎన్నో ఆశలు పెట్టుకొని మనందరి కొరకు ఆయన మౌనంగా ఉండి తన ప్రాణాన్ని విడిచినటువంటి దేవుడు. కాబట్టి మనం ఆయనకు లోబడదాం, ఆయనకు మన విధేయతను చూపిద్దాం. ఆయన మనల్ని హెచ్చరించినప్పుడు, ఆయన మనం సరిచేసినప్పుడు, ఆయన మనం సరిదిద్దినప్పుడు మనం అసహించుకోవద్దు, ఒప్పుకుందాం. ఒప్పుకుంటే ఖచ్చితంగా మనకి దేవుడు తన యొక్క స్వాస్థ్యములో మనకు స్థానాన్ని ఇచ్చేటువంటి దేవుడు. లేదు ఒప్పుకోకుండా అసహించుకున్నామంటే మనం చేసిన పనులన్నీ స్క్రీన్ మీద వేసి తీర్పు తీర్చేటువంటి దేవుడు. కాబట్టి దేవుని మౌనం వెనుక పాపి మారు మనసు కొరకు, దేవుని మౌనం వెనుక రక్షణ పొందిన వారు ఉన్నారు, దేవుని మౌనం వెనుక సర్వమానవాళి రక్షణ ఉంది. కాబట్టి దేవుని యొక్క మౌనాన్ని మనము బలహీనతగాను, దేవుని యొక్క మౌనాన్ని మనము చేతగానితనంగా మనం తీసుకోవద్దు. అది దీర్ఘశాంతముతో కూడిన మౌనం. ఆయన యొక్క దీర్ఘశాంతముతో ఆయన మన కొరకు ఎదురు చూస్తూ ఉన్నాడు. ఆయన యొద్దకు మనము వద్దాం. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించుగాక.